మూడో తరగతి పిల్లల పుస్తకాలకు 6,000, యూకేజీ పిల్లల పుస్తకాలకు 4,000. మధ్యమైందేమో అనుకుంటున్నాను నేను జనాలకి. ఇప్పుడు యాక్చువల్ గా పంచాయతీ పరిధిలో ఏ ప్రైవేట్ స్కూల్ ఉన్నా సరే దానికి ఫీజు 10,000 లోపే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కంప్లైంట్ రైజ్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చింది, 2 నెంబర్లు. ఆ నెంబర్లకు ఫోన్ చేశాను, 2 నెంబర్లు కూడా ఎవరు ఆన్సర్ చేయట్లేదు. 1902 ఒకటి, ఇంకో ఫోన్ నెంబర్ ఒకటి. ఇక్కడ 50,000 60,000 తీసుకుంటున్నారు, దానికి సమాధానం లేదు. పుస్తకాలు ఇప్పుడు పలానా పుస్తకాలు కొనుక్కోవాలని చెప్తే ఓకే, మా స్కూల్లోనే కొనాలి. అదేంటి, ఏ పుస్తకాలు ఎక్కడ కొనుక్కుంటే ఏంటి, లేదు మా స్కూల్లోనే కొనాలి. యూకేజీ పిల్లడికి పుస్తకాలకు 6,000 మా స్కూల్లోనే కొనాలి, కొనకపోతే క్లాసులకు రావడం. యూనిఫామ్ కి 3,000, బ్యాగ్ మా దగ్గర కొనాలి. దీని మీద అధికార యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదు? కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, వాళ్ళకి తెలీదా? తెల్లారితే సోషల్ మీడియాలో 3 మంది పెడతారు, ఇదిగో మా పిల్లల పుస్తకాలకి ఎంత ఖర్చు పెట్టాం, మా పిల్లల పుస్తకాలకి ఎంత తీసుకున్నారు అని. అయినా ఎక్కడో వరకు ఎందుకండి, సోషల్ మీడియా కూడా అక్కర్లేదు. ఎంఈఓలు డిఈఓలు బజార్లోకి కూరగాయలు కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ఆ కూరగాయల షాప్ అని అడిగిన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసావు, ఏం చదువుతున్నాడు, ఫీజు ఎంత అని అడిగితే ఆడలో చెప్తాడు. అంటే వాళ్ళకి తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి చర్య తీసుకోవాలని శ్రద్ధ లేదు. అంత కష్టపడిపోయి మీరు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపాలి, గవర్నమెంట్ స్కూల్కి పంపొచ్చు కదా అంటే పంపరు. గవర్నమెంట్ స్కూల్ పంపాలంటే ముందు గవర్నమెంట్ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ పంపుతున్నారు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళే పంపట్లేనప్పుడు కామన్ పీపుల్ ఎలా పంపుతారు? పంపరు. కామన్ పీపుల్ కావాల్సింది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఆ రెండిట్లోని నిలువు దోపిడీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే నిదర్శనం. ఎందుకంటే గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడైనా చూడండి, మా పిల్లల ఫీజులు అంతా మేము దాచుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. మీకు ఇంకో విషయం తెలుసా, ఒక నెలకి ₹1,00,000 సంపాదించే ఉద్యోగస్తులు ఒక బిడ్డనే కంటున్నారు, రెండో బిడ్డని కంటలేదు. ఎందుకంటే అడిగి చూడండి, 2 పిల్లల్ని చదివించే స్తోమత లేదండి ఈ రోజుల్లో అంటున్నారు. నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా 2 పిల్లల్ని చదివించలేవండి ఈ రోజున్న రోజుల్లో అంటున్నారు. అంత భయపడిపోయారు. దీని మీద స్పందించే నాదుడే లేడు, పట్టించుకునే వ్యక్తే లేరు. పట్టించుకోవాలి, ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. లేదండి మా దృష్టికి రాలేదండి అంటే ఆ దృష్టికి రాకపోవడం కాదు, వాళ్ళ దృష్టి లోపం, వాళ్ళు చూడలేదు అంత కావాలని.